తాజా ఎన్నికల ఫలితాలు నేపాల్ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. పాత పార్టీలకు టాటా చెప్పి కొత్త జనరేషన్ చేతిలో అధికారాన్ని పెట్టారు నేపాల్ ఓటర్లు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 35 ఏళ్ల జెన్జీ నేత బాలేంద్ర షా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన నేపాల్లో తొలి మాదేశీ ప్రధానమంత్రి అవుతారు. ఇక మొత్తం 275 పార్లమెంట్ స్థానాలకు గాను 165 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వచ్చిన 159 ఫలితాల్లో ఆర్ఎస్పీ 122 సీట్లు గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 17, కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్ 8 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. కాగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ బాలెన్ చేతిలో 50,000 పైగా ఓట్లు తేడాతో ఓడిపోయారు. అలాగే నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ థాపా కూడా ఆర్ఎస్పీ అభ్యర్థి చేతిలో చిత్తయ్యాడు. యుఎంఎల్ ఉప అధ్యక్షులు కూడా ఓటమి పాలయ్యారు. జెన్జీ నాయకత్వం నేపాల్ రాజకీయాల్లో కొత్త దిశను చూపుతోంది. ఈ ఫలితాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ఆధిపత్యం చూపిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా బలహీనపడ్డాయి. యువత, పట్టణ ఓటర్లు కొత్త రాజకీయ శక్తికి మద్దతు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేపాల్లో ఆర్ఎస్పీ విజయం కేవలం ఎన్నికల ఫలితం కాదు, అది ఒక తరం మార్పిడికి చిహ్నం, కొత్త రాజకీయ సంస్కృతికి సంకేతం. బాలేంద్ర షా ప్రధానిగా బాధ్యతలు చేపడితే నేపాల్లో రాజకీయ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇక నేపాల్లో ఆర్ఎస్పీ విజయానికి సామాజిక, ఆర్థిక అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. నిరుద్యోగం, విదేశీ వలసలు, ఆర్థిక స్థిరత్వం లోపం ప్రజల్లో అసంతృప్తి పెంచాయి. ఆర్ఎస్పీ ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టింది. మాదేశీ, జనజాతి, ఇతర అణగారిన వర్గాలకు ఆర్ఎస్పీ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. బాలెన్ స్వయంగా మాదేశీ సమాజానికి చెందినవారు కావడం వల్ల ప్రాతినిధ్యం పెరిగింది. ఆర్ఎస్పీ ప్రచారం ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా జరిగింది. యువత, పట్టణ ఓటర్లు ఈ డిజిటల్ ప్రచారానికి ఆకర్షితులయ్యారు. కాఠ్మండు, పోఖారా వంటి పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలు ఆర్ఎస్పీకి బలంగా మద్దతు ఇచ్చారు. స్వచ్ఛమైన పాలన, పారదర్శకత ప్రధాన ఎజెండాతో ఆర్ఎస్పీ ప్రజల ముందుకు వెళ్తోంది.